హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్లో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చల్లచల్లగా ఏదైనా తిందాం తాగుదాం అని అనుకుంటూ ఉంటారు కదా. దట్టు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడల్లా మనం బయటికి తీసుకెళ్ళి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మా పిల్లలు ఐస్ క్రీమ్ అయితే అడిగారు. దీన్ని హోమ్మేడ్గా తయారు చేశానండి. మన చేతులతో మనం చేసుకునేవి హైజీన్ అండ్ క్వాలిటీ వైజ్ బాగుంటాయి. అంటే ఖర్చు వైజ్ అయితే మీకు చెప్పవసరం లేదు. మనం బయట కొనే ఒక ఐస్ క్రీమ్ బదులు ఇంట్లోనే ఇలాగా అందరూ తినొచ్చు అనమాట. అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. ఇలాగా నేను ఈరోజు తర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేశాను. ఈ మస్కమిలన్ ఐస్ క్రీమ్ చేయడం చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా సరే పిల్లలకు కూడా ఇలాగా ఇంట్లోనే మనం తయారు చేసుకొని తినొచ్చు అనే అవగాహనను వాళ్ళకి తెలిసేలా చేయండి. ప్రతిదానికి బయట కొని తిందాము, బయటికి వెళ్ళి తిందాము అనే ఆలోచనని దూరం చేసే విధంగా మనం కూడా ఇంట్లోనే కొద్దిగా కష్టపడితే, కొద్దిగా ఇష్టపడి చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు అడిగినవి చేసేయచ్చు. అండ్ వాళ్ళకు కూడా బయట తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుందన్నమాట. మస్కమిలన్ ఐస్ క్రీమ్ కోసం నేను హాఫ్ పోర్షన్ ఆఫ్ మస్కమిలాన్ని తీసుకున్నాను. దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఒక స్పూన్తో అయితే తీసేసిన తర్వాత పల్ప్ అనేది కూడా స్పూన్తో ఇలా సెపరేట్ చేసుకుంటున్నాను. పూర్తిగా పల్ప్ని సెపరేట్ చేసుకున్నాక మస్కమిలన్ కాయ ఉంది కదా, దాన్ని ఒకసారి పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే మనము ఇలా ఐస్ క్రీమ్ బ్యాటర్ని అయితే వేసుకొని దానిపైన ఫాయిల్ కవర్ని పెట్టేసి ఒక మూత కవర్ చేసి ఓవర్ నైట్ ఉంచేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, స్మాల్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఈ పల్ప్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పల్ప్ ఉంటే ఏంటంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ పల్ప్ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వీడియోలో చూపించిన విధంగా పల్ప్ ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. అదే 3 స్పూన్లు వేసుకున్నాను. గ్లాసు మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 గిన్నెల పాలు పోసుకోవాలి. ఇవి 1/2 లీటర్ వరకు ఉంటాయన్నమాట. ఇవి బాగా వేడెక్కిన తర్వాత తిప్పుతూ మరిగించుకోవాలన్నమాట. అంచుల వెంబడి ఏమీ అంటుకోకుండా, అడుగంటకుండా ఇలా తిప్పుతూ పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ అండ్ మిల్క్ పౌడర్ ఉంది కదా, దానిని ఒకసారి తిప్పేసుకొని ఆ మిక్చర్ని కూడా పాలల్లో కలిపేసుకోవాలన్నమాట. తిప్పుతూ కలుపుకోవాలి. ఇది దగ్గర పడి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఆ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తే థిక్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం 4 or 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ అండ్ 5 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ పల్ప్గా తయారు చేసి పెట్టుకున్నాం కదా, మస్కమిలన్ పల్ప్ అనేది యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా తిప్పుతూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం 2 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయాలి. ఇలా వెనిలా ఎసెన్స్ వేయటం వలన ఐస్ క్రీమ్కి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. అండ్ బయట కొన్నట్లుగా మనకి ఫీల్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. ఇది పూర్తిగా చల్లారే వరకు మనం చల్లార్చుకోవాలన్నమాట. వీడియోలో చూసిన విధంగా బాగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను హాఫ్ డబ్బా అయితే వేసాను. ఈ ప్లేస్లో మీరు పాలపైన మేగడని కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని పూర్తిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి ఆల్రెడీ మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్ బ్యాటర్, దాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 minutes బీట్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇలా క్రీమ్ అండ్ ఈ ఐస్ క్రీమ్ పల్ప్ అనేది కూడా మొత్తం కలిసిపోతుంది. ఆ తర్వాత మనం దీనిని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టుకోవటం వలన ఏంటంటే కొద్దిగా థిక్గా అయ్యి మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ రావడానికి కరెక్ట్గా మళ్ళీ మనం బీట్ చేసుకుంటాం కదా, దానికి వీలుగా అవుతుందన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా గట్టిపడింది చూడండి. 2 గంటల తర్వాత దీన్ని మరలా మనం బీటర్తో బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా ఒక 5 to 10 మినిట్స్ బీట్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా అండ్ థిక్నెస్గా అయితే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రీజ్ చేసుకునే ముందు మనం ఆల్రెడీ అంతకు ముందుకు మస్క్ మిలన్ హాఫ్ పోర్షన్ దాంట్లో పల్ప్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసాను. పిల్లలకు చూడటానికి అండ్ తినటానికి అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి దీనిపైన ఫాయిల్ కవర్ని కవరప్ చేసేసి ఒక మూతనైతే పెట్టేశాను అనమాట. దీన్ని ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మామూలుగా నార్మల్గా చాక్తో కట్ చేస్తున్నప్పుడు కట్ అవ్వలేదన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకొని దాంట్లో చాక్ని డిప్ చేసిన తర్వాత ఈజీగా కట్ అయిపోయింది. ఈ టిప్ మీకు యూజ్ అవుతే ఉపయోగించుకోండి. ఇలా చేయటం వల్ల చాలా సింపుల్గా కట్ అయిపోయిందనమాట. పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి ఎలా కుదిరిందో చెప్పాలని చెప్పేసి పిల్లలైతే 2 పీసెస్ అయితే తీసుకుని తింటూ ఉన్నారు. చాలా టేస్టీగా అనిపించిందండి. నేను మీకోసం ఇలా ప్లేట్లో అయితే అరేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పిస్తా పలుకులు ఉంటాయి కదా, వాటిని చాప్ చేసేసి డెకరేట్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.